నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. రాశి ఫలితాలు చెప్తున్నారు. 2025వ సంవత్సరంలో శని మార్పు ఉంది, గురు మార్పు ఉంది, రాహుకేతుల మార్పు కూడా ఉంది. మరి ఈ 4 రాశుల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం, కర్కాటకం వరకు. మరి ఇప్పుడు 4 రాశుల గురించి మాట్లాడుకుందాం. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల గురించి ఇప్పుడు ఒక్కసారి మీ ద్వారా. ఓకే అమ్మా, తప్పకుండా. ఇప్పుడు ఏళ్ళ శని జరుగుతున్నాయి. జనరల్గా మనం మేషరాశి గురించి మాట్లాడాం, కానీ సింహరాశికి శని ఎలా ఉంటుందంటే, సింహరాశికి వరకు ఏంటంటే అష్టమ శనిగా వెళ్తుంది, స్టార్ట్ కాబోతోంది. అష్టమ శని అంటేనే వీళ్ళకి ఏంటంటే ఆరోగ్య విషయం ఒకటి. ఎందుకంటే 6th లార్డ్ కాబట్టి ఆయన సింహరాశికి, 7th లార్డ్ అంటే భార్య గురించి ఉండేది. సో అప్పుడు భార్యకి హెల్త్ ఇష్యూ ఉంటుంది. తర్వాత అవును, సింహరాశి వాళ్ళకి తర్వాత ఎవరైతే సింహరాశిలో పుట్టారో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటుంది. తర్వాత వీళ్ళకి శత్రు బాధలు కూడా ఉంటుంది. ఎందుకంటే 6, 7 సంబంధించిన గ్రహం శని 8కి వెళ్తాడు. 8 అనేటప్పుడు ఇక్కడ అష్టమం అంటే కష్టాలు ఇస్తూ ఉంటాడు. అది శత్రువుల వల్లనే వచ్చే సమస్య ఒకటి. తర్వాత వాళ్ళకి కొన్ని శత్రువులు అంటే బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ కూడా జరుగుతుంది సింహరాశి వాళ్ళకి. దగ్గర 2.5 years కొంచెం సరిగా లేవు సింహరాశి వాళ్ళకి. ఇందులో ఏమైతుందంటే వీళ్ళకి ఈ మన అష్టమ శని జరుగుతుంది కదా, ఇంత కష్టాలు పడుతున్నామని కొన్ని జాతకాలకు గొడవలు అంటే ఇప్పుడు నార్మల్గా వాళ్ళు మాట్లాడతారు, ఆ మాటలే తప్పు అనుకుంటారు వేరే వాళ్ళు. సో దాని వల్ల వాళ్ళు కోర్టు కేసులు ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. ఇంకొకటి అష్టమంలో శని వచ్చినప్పుడు ట్రావెలింగ్ లో కూడా ప్రాబ్లం ఉంటుంది. అంటే కొంచెం సడన్ గా యాక్సిడెంట్ అవ్వడం, ఇట్లా అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ మేజర్ గా వాళ్ళు ఫేస్ చేయడం ఇలాంటిది ఉంటుంది. సో ఇది అష్టమ శని వల్ల. ఎప్పుడైనా కానీ అష్టమ శని ఎక్కువ కష్టాలు ఇస్తుంది, అది కొంచెం చూసుకోవాల్సింది ఉంటుంది. సరే, సింహరాశి వాళ్ళకి ఇట్లా ఉంది శని రీత్యా ఫలితాలు ఇవి. కన్యా రాశి వాళ్ళకి చూసామంటే వాళ్ళకి 7th house, సప్తమ శని అంటే తమిళ్లో ఇది గండక శని అంటారు, తెలుసా? అంటే 7th లో ఉన్న శని డైరెక్ట్ రాశిని చూస్తాడనమాట. అంటే 7th house లో ఉన్న శని డైరెక్ట్ కన్యా రాశిని చూస్తాడు కదా. ఇప్పుడు ఏమైతుందంటే దాని వల్ల గండక శని అంటారు. కొంచెం ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు దెబ్బ తాకుతూ ఉంటుంది. బయట వెళ్తున్నారు, కొంచెం వాళ్ళకి ఇంట్లో ఉంటే కూడా దెబ్బ తాకుతుంది, అది గండక శని వల్ల. సో దీన్ని తమిళ్లో గండక శని అంటారు. ఇంకొకటి ఏంటంటే రాశిని చూడడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తుంది. సో ఇది కొంచెం చూసుకోవాలి కన్యా రాశి వాళ్ళకి. సరే, ఏంది సింహరాశికిదా ఇంత అసలు బాగాలేదు అంటారు, మళ్ళీ కన్యా రాశి కూడా ఇలానే ఉంటుందా అంటే గండక శని వల్ల సమస్యలు. మరీ ఎక్కువ దోషం అయితే కాకపోయినా ఆరోగ్య విషయంలో కొంచెం చూసుకోవాలి. మరి తులారాశి వారికి షష్టమ, అవును, ఎట్లా అంటే తులారాశి వాళ్ళకి మంచిది జరుగుతుంది. ఎందుకంటే యోగ కారకుడు కూడా, అది కాకుండా వాళ్ళకి ఏంటంటే 6లో అస్తమించి ఉన్నాడు శని, మరిగిపోతే మంచిది. ఎందుకంటే 6th house కి వెళ్తాడు శని అంటేనే తప్పకుండా మంచి చేస్తాడు. అవునా, మంచిగా. అది కూడా ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇస్తాడు. 4th లార్డ్ కాబట్టి శని. 5th లార్డ్ ఏంటంటే ఆయన పూర్వ పుణ్యస్థానము ప్లస్ బాకీ, అంటే వాళ్ళకి ఏంటంటే పిల్లల వల్ల కానీ తర్వాత వాళ్ళకి మంచి ప్రాపర్టీ కొనుక్కునే యోగం అన్నీ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఈ ఒక 2.5 years లో వాళ్ళు ఏదన్నా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయవచ్చు, ల్యాండ్స్ అట్లాంటి దాని మీద ఇన్వెస్ట్ చేయవచ్చు, ఎక్కువ మంచిగానే ఉంటుంది. బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా కొత్తగా గ్రహ యోగం ఏదైనా హౌస్ కొనుక్కోవాలని అనుకున్నా అన్ని దానికి కలిసి వస్తుంది ఇప్పుడు. సరే, ఇంకా పిల్లల విషయం గురించి వాళ్ళకి ఒకవేళ ఏదైనా కొత్త ప్లాన్ అంటే పిల్లల పెళ్లి విషయం గురించి కానీ, లేకపోతే ఆ పిల్లల్ని అబ్రాడ్ పంపించేదో వాళ్ళ కెరీర్ గురించో ఏదైనా ప్లాన్ చేసుకోవడము చాలా బాగుంటుంది. బిజినెస్ గురించి కూడా ఏదైనా. సో ఇక్కడ ఏమైతుందంటే వీళ్ళకి తులారాశి వాళ్ళకి 4, 5 స్థానం శని కాబట్టి, సో దీనికి సంబంధించిన మంచి ఫలితాలు ఇస్తాడు ఆయన. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని అయిపోతుంది. అవును, మరి పంచమంలో శని ఎలా ఉండబోతుంది? అవును, ఇప్పుడు వృశ్చిక రాశి అనేటప్పుడు వాళ్ళకి ఏంటంటే అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది, కానీ శని పంచమంలో ఉంటే కొంచెం మానసిక బాధలు ఇస్తాడు. అప్పుడప్పుడు సంచలం, అంటే వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న విషయానికి అప్పుడప్పుడు ఒక బాధపడుతూ ఉంటారు, కానీ మరీ ఎక్కువ సమస్యలని కాదు. బట్ పంచమ స్థానంలో కొంచెం ఏమైతుందంటే వాళ్ళు ఒక్కసారి ఉండేటి ఒక్కసారి ఉండరు, మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది, ఏందో మనకి ఇట్లా సమస్యలు ఉంది కదని. కానీ అయితే ఎక్కువ సమస్యలు అయితే ఇవ్వడు, బట్ మానసిక బాధలు ఉంటుంది అంతే. అది వచ్చి వృశ్చిక రాశి వాళ్ళకి. అవును, జనరల్ గా పిల్లల వల్ల కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఇక ఇది శని వల్ల ఉండేటటువంటి రిజల్ట్స్. మరి గురుగ్రహం వల్ల ఈ 4 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది మేడం? ఓకే,
ఇప్పుడు గురువు వచ్చి ఎట్లానే మనం అసలు చెప్పాము, అసలు గోచర రీతిగా ఆయన మిథునానికి వస్తాడు. మిథునం అనేటప్పుడు వీళ్ళకి 11 స్థానం సింహరాశి. సింహరాశి. అవును. ఓకే, 11 అనేటప్పుడు అది మంచిదే చేస్తుంది, లాభస్థానం అన్ని ఓకే. ఇప్పుడు ఏళ్ళ శని కష్టాలు ఇచ్చినప్పుడు ఇది మంచి చేస్తుంది, సారీ అష్టమ శని కష్టాలు ఇచ్చినప్పుడు ఇది మంచి చేస్తుంది. కానీ ఏమైతుందంటే ఈ గురు బలం అనేది ఫుల్గా పొందుతారంటే లేదు. ఎందుకంటే గోచర రీతిగా శని గురువు అని చూసి కంపేర్ చేస్తే అష్టమ శనికి ఇంకా బలం ఎక్కువ కదా. అందుకని గురువు వచ్చి కొంచెం ఆయన ఫలితం తక్కువ ఉంటుంది. కానీ 11th లో ఉన్నా కూడా ఓకే కొంచెం అంతే, ఒక 20% మంచి చేయవచ్చు అంతే తప్పించి ఫుల్గా తను కూడా మంచి చేయలేకుండా పోతారు గురువు. ఎందుకంటే స్ట్రాంగ్ గా ఉంటాడు అష్టమ శని స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గురువు వచ్చి 11లో లాభస్థానంలో ఉన్నాడు. ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి అదంతా కలిసి వస్తుంది. కానీ నెగిటివ్ గా ఉన్న శని వల్ల సమస్యను ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఇంకొక విషయం చూడాలి. కన్యా రాశి వాళ్ళకి 10వ స్థానంలో గురువు వస్తాడు. అవును, అది మంచిది కాదు. ఎందుకంటే 10లో గురువు అంటే నేను ఇంత ముందు కూడా చెప్తూ ఉంటాను, 10ல் గురు இருந்தால் పరమశివనం పిచ్చ ఎడుపాన్ అట్లని తమిళ్లో ఒక సామెత ఉంది. అంటే పరమశివుడు అంటే శివుడు కూడా భిక్షం తీస్తాడు కదా. సో కొన్ని టైమింగ్ లో భిక్షాం దేవి అసలు స్వామి వారు కూడా, ఎందుకంటే శివుడికే ఆ కష్టాలు వచ్చింది, అది తప్పలేదు అనేది మీనింగ్ అది. అట్లా ఉన్నప్పుడు 10వ స్థానంలో ఉన్న గురువు అసలు మంచి చేయడు. అంటే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు. తర్వాత వాళ్ళు చేయన తప్పుకు వాళ్ళకి అంటే 10th హౌస్ వచ్చి వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ గురించి ఉండేది. తర్వాత 4th 7th లాడు గురువు ఉన్నప్పుడు 4th అంటే మదర్ గురించి, మదర్ వల్ల సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళ హెల్త్ గురించిగా ఉండొచ్చు, లేదు వాళ్ళకి అసలు ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. వాళ్ళ తల్లికి కన్యా రాశికి 4th లాడు, తర్వాత కన్యా రాశికి 4th లాడు అంటే సుఖం ఉండదు, వాళ్ళకి నిద్ర ఉండదు. సో ఇక్కడ 7th హౌస్ అనేటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మ్యారిటల్ లైఫ్ లో కొన్ని సమస్యలు ఇవన్నీ కూడా కన్యా రాశికి వస్తాయి. వాళ్ళ కన్యా రాశి వాళ్ళకి 10వ స్థానంలో ఉన్న గురువు వల్ల సమస్య ఉంటుంది. ఇక తులారాశి వారికి గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారండి? తులారాశి వాళ్ళకి 9వ స్థానానికి వెళ్తున్నాడు. సో భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఆల్రెడీ శని మంచి చేస్తున్నాడు తులారాశి వాళ్ళకి. ఇప్పుడు గోచార గురు ఇంకా మంచి చేస్తాడు. అసలు ఆల్రెడీ శని మంచి చేసినప్పుడు ఇంకా ఈయన ఇంకా 9లో ఉన్న గురు అసలు చెప్పాల్సిందే, ప్రతిదీ వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఎందుకంటే 3rd 6th లాడు, 3rd అంటే అన్ని ప్రతి పనులు సక్సెస్ అన్నమాట. తర్వాత ఇక్కడ సహోదర స్థానం, తోడు పుట్టిన వాళ్ళకి కానీ సపోర్ట్ చేయడం కానీ, లేదు వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి జరగడం కానీ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 6th లాడు కూడా శత్రువులు ఎవరు ఉండరు. ప్లస్ అక్కడ ఏదైనా ఆర్థికంగా అంటే అప్పుల వల్ల బాధపడే వాళ్ళు ఉండవచ్చు ఇంత ముందుగా, బట్ ఆ అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోతుంది ఈ గురువు చేంజ్ అవడం వల్ల. ఎందుకంటే వాళ్ళకి అక్కడ రుణ స్థానాధిపతి కూడా ఆయననే అవుతాడు గురువు. సో అక్కడ వచ్చినప్పుడు 9లో భాగ్యస్థానంలో మంచి చేస్తాడు. అద్భుతం. సో అది బాగుంది. వృశ్చిక రాశి వారికి అండి. సో వృశ్చిక రాశి వాళ్ళకి చూసామంటే ధనస్థానము 5వ స్థానం 8th కు వెళ్ళాడు, అష్టమంలో ఉన్నాడు. డబ్బుల విషయం మేజర్ అక్కడ. అంటే ఎవరు వల్ల ఎక్కువ బాధపడతారు? పిల్లల వల్లనే. ఎందుకంటే గురువు అనేటప్పుడు పుత్రకారకుడు. తర్వాత కుటుంబ స్థానం అంటే ఫ్యామిలీ గురించి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టినా సరిపో మళ్ళీ ఇంకా వాళ్ళకి అసలు కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటుంది. అది ఒక 1 year డబ్బులు సరిపోవు, అంటే ఎంత వచ్చినా వాళ్ళకి నిలబడదు. సో అది ఒక మేజర్ ప్రాబ్లం అయితే ఉంది. పిల్లల వల్లనే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి అప్పుడు ఏంటంటే గురు ధనకారకుడునే చెప్తాం గురుని, ఆయనకి సంబంధించిన మంచి పూజలు చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడతారు. ఇక రాహుకేతువులు ఈ 4 రాశుల వాళ్ళకి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తున్నారు? ఓకే, ఇప్పుడు సింహరాశికి యాక్చువల్గా ఏంటంటే కేతు జన్మకేతుగా ఉంటాడు. సో అప్పుడు జన్మకేతు అనేటప్పుడు ఏంది, ఎక్కువ ఆలోచనలు, చిన్న చిన్న విషయానికి అనుమానాలు. సో ఎందుకంటే లగ్నం అంటే రాశిలో ఉన్నప్పుడు ఏమైతుందంటే జన్మ రాశి అసలు అక్కడ కేతు ఉన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ ఆలోచనలు. అంటే అది మేజర్గా ఏంటంటే 5 తలలు ఉంటాయి సర్పానికి అనేటప్పుడు 5 రకంగా థింక్ చేస్తారు. చిన్న చిన్న విషయాన్ని కూడా అనుమానిస్తూ ఉంటారు, ఏ పనులు సెట్ అవ్వలేని బాధపడుతూ ఉంటారు. తర్వాత సింహరాశిలో కేతు అంత మంచోడు కాదు కదా, జనరల్ గా వాళ్ళకి వచ్చి పనులు కార్య విఘ్నం, ఏది అనుకున్నా డిలే అవుతుంది ఆ పనులు, అట్లా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి 7వ స్థానంలో రాహు. అప్పుడు సర్పం కదా మనకు, అవి రాహు కేతులు చేంజ్ అవుతుంది కదా. అవునండి. అట్లా ఉన్నప్పుడు 7లో ఉన్న రాహు కూడా జాతక రీతిగా వాళ్ళకి మంచి చేయదు. యాక్చువల్గా కుంభంలో రాహు ఉంటే మంచి చెప్తాం, కానీ ఇక్కడ ఏమైపోతుందంటే సింహరాశిలో కేతు ఉన్నప్పుడు ఆ రాహు కూడా అంత మంచి చేయట్లేదు. సో వాళ్ళకి సమస్యలే ఇస్తుంది. కానీ సరే, ఇది ఒకటి సింహరాశికి అంత రాహుకేతులు మంచి యోగించలేదు. తర్వాత కన్యా రాశి వాళ్ళకి చెప్పాలంటే 6వ స్థానం 12వ స్థానం అవుతుంది. అది రాహుకేతులు మంచిది చేస్తారు. 6, 12
ఒకంత రిలాక్సేషన్ రాహుకేతుల వల్ల ఇది 1.5 సంవత్సరం అంటే మన 1.5 year ఉంటారు కదా రాహుకేతులకు, అదే ఎప్పుడు కానీ 18 months అంతే. వాళ్ళు అట్లా ఉన్నప్పుడు కొంచెం బాగానే ఉంటుంది కన్యా రాశి వాళ్ళకి. రైట్. సో ఇంకా తులారాశి వాళ్ళకి చూసామంటే లాభంలో ఉన్నాడు కేతు. సో లాభస్థానం అది ఇంకా స్ట్రాంగ్ పొజిషన్. అసలు కుంభంలో ఉన్నాడు ఇక్కడ, సారీ కుంభంలో ఉన్నాడు రాహు, సింహంలో ఉన్నాడు కేతు. సింహంలో కేతు లాభస్థానంలో ఉన్నాడు. సో ఆ కేతు అనేటప్పుడు చాలా తెలివితేటలతో సంపాదిస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే జ్ఞానకారకుడు కదా, వాళ్ళకి వచ్చి ఫుల్ సపోర్ట్ చేస్తాడు కేతు. యాక్చువల్ గా వచ్చి ఈ ఒక గోచార రీతిగా ఇక్కడ రాహు కేతులు కూడా చాలా మంచి చేస్తారు. ఒక సూపర్ డూపర్ ఇయర్ 2025 వాళ్ళకి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గోచార రీతిగా చూడండి, వచ్చిన రాహుకేతులు కానీ శని కానీ గురు కానీ వీళ్ళందరూ మంచి చేస్తున్నారు. ఎటు తిరిగినా అట్లా బాగా వస్తుంది చూడండి. అవును, ఎందుకంటే 11వ స్థానంలో కేతు జ్ఞానకారకుడు, చాలా తెలివిగా ఉంటారు, అసలు మంచి ఇన్కమ్ లాభము. అట్లనే వచ్చి రాహు కూడా మంచి చేస్తాడు. కుంభంలో ఉన్న రాహు అసలు చెప్పాల్సిన పనే లేదు, కుంభంలో మంచి చేస్తాడు. ఇంకా వృశ్చిక రాశి వారికి, ఓకే, వృశ్చిక రాశి వాళ్ళకి చూసామంటే ఇక్కడ 4వ స్థానంలో వస్తాడు అసలు రాహు. ఓకే, ఇక్కడ జాతక పరంగా ఇక్కడ 10వ స్థానంలో ఉంటాడు కేతు. కానీ వాళ్ళకి కూడా రాహు కేతులు మంచిద చేస్తారు. సో కానీ 10లో ఉన్న వాళ్ళకి మరీ పెద్ద సమస్య అయితే కాదు, వాళ్ళకి యావరేజ్గా ఉంటుంది. సో వృశ్చిక రాశి వచ్చి ఏంటంటే 4లో ఉన్నప్పుడు కొంచెం ఏదైనా ప్రాపర్టీ విషయంలో కానీ లేదా అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కానీ కొంచెం చూసి ఆలోచన చేసి ఇన్వెస్ట్ చేయాలి అంతే. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం రాగు కొన్ని ఇబ్బందులు పెడతాడు 4లో ఉన్న రాగు, అంతే తప్పించి మిగతా అంతా బాగానే ఉంటుంది. రైట్, అద్భుతం అండి. 4 రాశుల వాళ్ళని చూసుకుంటే సింహ, కన్య, వృశ్చిక రాశి వాళ్ళకి ఒక ఇంత ఇబ్బందులు, మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. ఒక తులా రాశి వారికి మాత్రం ఒక సూపర్ డూపర్ ఇయర్ 2025 చెప్పుకోవచ్చు. మరి ఈ మిగిలిన 3 రాశుల వాళ్ళు ఇబ్బందుల నుంచి బయటపడాలి అనుకుంటే మీ జాతకాన్ని ఖచ్చితంగా పరిశీలించిన తర్వాత రెమెడీస్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా అద్భుతంగా వివరించారండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మిగిలిన 4 రాశుల గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ మేడం, నమస్తే.